వీళ్ళు 30 లక్షలకో ఏమో వీళ్ళు ఒకళ్ళకే ఇచ్చారు కదా ఒకరికే ఇస్తున్నారు ఇప్పుడు కాబట్టి వీళ్ళు ఎంతమంది అంటారు ఇది ఎంతమంది అంటే అంతమంది అని లెక్కేస్తే యాజ్ ఆఫ్ నౌ 70 లక్షల మంది ఉన్నట్టు. అబ్బా 70 లక్షలు ఇంటూ 1500 ఎంత అయిపోతుంది అక్కడ? 1,05,000 కోట్లు అవుతుంది అవును దగ్గర దగ్గర. మరి ఇది ఎట్లా సాధ్యం? 21 సారీ ఆ రేంజ్ లో దగ్గర దగ్గరగా రైతులకి 10 లక్షల మంది ఉన్నారు, ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా, అదే 20,000 రూపాయలు. రైతులు 10 లక్షల మంది ఉన్నారు, కౌలు రైతులకు కూడా అన్నారు. కౌలు రైతులు ఇంకొక 30-40 లక్షల మంది ఉన్నారు. అంటే 40 లక్షలు ప్లస్ అదో 50 లక్షల మంది. 50 లక్షలు ఇంటూ 20,000 ఎంత అయిపోయింది? అక్కడే 1,00,000 కోట్లు అయిపోతుంది. 50 లక్షలు ఇంటూ 20,000 ప్రతి ఏడాది. అంటే ఏడాదికి ఇప్పుడు 1,50,000 కోట్లు ఉండాలి అంతే కదా, 1,50,000 కోట్లు ఉంటే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి. ఇది కాకుండా నిరుద్యోగ భృతి మనకి ఈ 3,000 ఉపాధి పొందుతూ ఉంటారు, కానీ ఈఎస్ఐ పిఎఫ్ రావు. అవి రానప్పుడు వాళ్ళందరూ కూడా నిరుద్యోగుల కింద లెక్క. అట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నారు. ఇంటూ 3,000 నెలకు 600 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి అక్కడ. ఇక జీతాలు ఇవన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ అన్నారు కదా, ఇది 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు కదా. 50 సంవత్సరాలకే పెన్షన్ అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా ఒక 42 లక్షల మంది ఉంటారట కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు. 42 లక్షలు ఇంటూ వాళ్ళకు ఒక 4,000 ఇవ్వాలి. ఇది అసలు ఎక్కడన్నా